హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్ఫ్ కుర్రాడు. ఫ్రెండ్స్, ఈరోజు మేము షరక్ వచ్చాము ఇక్కడ ఒక బిల్డింగ్లో కెమెరా వర్క్ చేయడానికి. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉన్నాడు అండ్ ఆర్ఎస్ జాబులు ఎలా ఉంటాయి అండ్ క్లీనింగ్ జాబ్, ఒక బిల్డింగ్కి క్లీనింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు కష్టపడి వీడియో తీస్తున్నా కాబట్టి ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. లైక్ చేసినప్పుడే ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అండ్ లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ చూడండి, ఇది షరక్ ఏరియా. ఇవన్నీ కంపెనీసే, ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కంపెనీసే. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కంపెనీ ఉంటుంది. ఒక్కొక్క ఈ బిల్డింగ్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కంపెనీ ఉంటుంది. ఇలాంటి కంపెనీస్లో జాబ్స్ చేయాలంటే షూన్ వీసా మనకు కంపల్సరీ అడుగుతారు. అన్ని ఫీల్డ్స్ సంబంధించి ఉంటాయి, కంప్యూటర్, అకౌంటింగ్, ఫార్మసీ, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సంబంధించి ఉంటాయి వర్క్స్. మనకు షూన్ వీసా ఎప్పుడైతే తీసుకొని ట్రాన్స్ఫరబుల్ వీసా మీద వస్తామో అప్పుడు ఇట్లాంటి కంపెనీస్లో, ఇట్లాంటి బిల్డింగ్స్లో మనం జాబ్స్ అయితే సంపాదించవచ్చు. అండ్ ఇక్కడ కనిపించే ఈ 4 బిల్డింగ్లో మేము వర్క్ చేసినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా సన్నగా పొడుగ్గా, ఈ బిల్డింగ్లో కూడా మేము వర్క్ చేసినాము కెమెరా వర్క్స్. అండ్ దాని పక్కన కనిపిస్తుంది కదా ఎల్లో బిల్డింగ్, దాంట్లో కూడా ఒక బ్యాంకులో ఫైబర్ కేబుల్ చేంజ్ చేసినాము, అది కూడా వర్క్ చేసినాము. ఇది ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇదో ఈ ఎల్లో కలర్ బిల్డింగ్లో 16th ఫ్లోర్లో బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో ఫైబర్ కేబుల్ చేంజ్ చేసినాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా పార్కింగ్, ఒక కార్లన్నీ పార్కింగ్ చేసుకోవడానికి కట్టిన సపరేట్ బిల్డింగ్ అది. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్లో సెక్యూరిటీ కావాలా, ఆర్ఎస్గా పర్మనెంట్గా జాబ్స్ ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే ఇట్లాంటి వాటిల్లో ఫ్రీగా వీసా తీస్తారు, ఆర్ఎస్గా లేదా క్లీనర్ కూడా ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను వీడియోలో. అతను ఎలా వర్క్ చేస్తున్నాడో అండ్ అతని శాలరీ ఎంత ఉంటుందో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఈ ఏరియా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మెయిన్ కువైట్ సిటీ. అండ్ ఇక్కడికి దగ్గర పక్కనే మాలియా అని ఉంది. ఆ మాలియాలో మనకు గోల్డ్, మన ఇండియాకి సంబంధించిన గోల్డ్ అండ్ మన ఇండియన్స్ ఎక్కువ అక్కడే ఉంటారు ఫ్రైడే హాలిడే వచ్చినప్పుడు. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, వీసా అని. ఫస్ట్ ఒకసారి కనుక్కోండి, వీసా అనేది నాట్ ఏ సింపుల్ మ్యాటర్. దానికి వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. డ్యూటీ అంతా మన జాబ్ వదిలేసి వాటి కోసం తిరగాల వీసా కోసం. ఒక పర్సన్కి వీసా తీయాలంటే నాకు ఫ్రైడే వరకు డ్యూటీ ఉంటుంది బ్రదర్. నేను అలాంటప్పుడు వెళ్ళి వీసాస్ ఎక్కడ ఎతకాలా అండ్ ఎలా ఉంటాయి, నేను వీసాస్ అనేటివి తీయలేను బ్రదర్. నా దృష్టికి ఏమన్నా వస్తే నేను ఇంటిమేట్ చేస్తా. అండ్ లేకపోతే ఖచ్చితంగా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ గురించి, కువైట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫుల్ క్లారిటీతో సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంటుంది, ఏ వీసాతో వస్తే బాగుంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, ఏ జాబ్స్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏ స్కిల్స్తో వస్తే బాగుంటుంది, ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయండి. నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. బట్ వీసా గురించి అయితే నన్ను తీ అని చెప్పి అడగద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అంతగా తెలియదు అండ్ వీసాలు నేను ఎప్పుడు తీయలేదు. బట్ మీరు ఏదన్నా వీసాతో వచ్చి కువైట్లో ఉంటే ఏదన్నా వర్క్ అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేయగలుగుతా. అండ్ ఫ్రెండ్స్ తరపున కనుక్కొని మీకు వర్క్లో పెట్టడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేసేది కాదు, ఖచ్చితంగా మ్యాక్సిమం వర్క్ అనేది చూపించగలుగుతా. ఇక్కడ ఇలా వీడియోస్ తీయాలన్నా కూడా చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఎవరన్నా లేడీస్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ వీడియో అయితే తీయకూడదు. అండ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా లోపల అతను బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, అతను క్లీనింగ్ జాబ్. అతనితో నేను మాట్లాడడం అయితే జరిగింది. అతనికి ఇక్కడే కంపెనీ తెలిసిన వాళ్ళు ఫ్రీగా వీసా తీసినారు. ఓకే, అతను ఇలా క్లీనింగ్ సెక్షన్ పూర్తి అకామిడేషన్ వీల్దే. అతను రావడానికి మెడికల్ ఖర్చులు, ఫ్రీ వీసా అండ్ ఇక్కడ రూము, ఫుడ్ మొత్తం ఇచ్చి ఒక 120 KD అయితే ఇస్తున్నారంట. నేను అతనితో మాట్లాడడం అయితే జరిగింది. బట్ అతనికి సరిగ్గా హిందీ కూడా రావడంలే, బెంగాలీ అతను. కానీ అది క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఆర్ఎస్, ఇక్కడ సెక్యూరిటీ కూర్చునేది. ఇతను కూడా నేను మాట్లాడడం జరిగింది. అతనికి కూడా ఒక 200 KD అయితే శాలరీ ఇస్తారు. మర్సరీ అతనికి కూడా ఫ్రీ వీసా, ఫ్రీ అకామిడేషన్ మొత్తము. ఇలా ప్రతి బిల్డింగ్కి ఇలా క్లీనర్స్, ఇలా సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడైతే కంపల్సరీ కావాలా. ఇలాంటి జాబ్స్ కోసం మీకు తెలిసిన వాళ్ళని పట్టుకోండి, ఇలాంటి జాబ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ పార్కింగ్ అంటే ఇలా చూడండి, ఎక్కడ 3 floors 4 floors ఉంటాయి. ఇలా అండర్ గ్రౌండ్లో అయితే పార్కింగ్ చేసినాము. ఇప్పుడు కార్ కోసం అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ పార్కింగ్ పెట్టామో కూడా మర్చిపోతాం, ఎందుకంటే అన్ని కార్లు ఉంటాయి.
ఎక్కడ మన కారు పెడుతున్నామో మనము మర్చిపోతాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మొత్తం పార్కింగ్ బిల్డింగ్ ఇది. అండ్ ఎక్కడ మన కారు ఉందో ఎత్తుక్కోవాలి ఇక్కడ. అండ్ ఇలా ఇది ఈ బేస్మెంట్లో లోపల ఫ్లోర్ ఇది. అండ్ ఇంకా పైన 4 floors 5 floors కూడా ఉంటుంది మొత్తం బిల్డింగ్కి. ఈ మామూలుగా కొంతమంది ఎలా అంటే GPS పెట్టుకుంటారు. అంటే ఈ ఒక 500 meters అలా వచ్చినప్పుడు మన కార్ ఎక్కడ ఉంది ఈజీగా ఫైండ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మేము GPS లేదు, బట్ మేము గుర్తు పెట్టుకున్నాము కార్ ఎక్కడ ఉందా అని. ఇప్పుడు చూడండి, అక్కడ మేము సిగ్నల్ కొడతాను, లైట్ వెలిగింది. ఇలా మనం పార్కింగ్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కువైట్లో పెట్టినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి, కంపల్సరీ గుర్తు పెట్టుకొని మనము చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మేము వర్క్ చేయడానికి మా సామాన్లు అయితే తీసుకోవడానికి ఇప్పుడు వచ్చినాం. ఆ బిల్డింగ్ దగ్గరికి సామాన్లు తీసుకొని పోవాలా. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో. అండ్ మంచి కంపెనీస్లో జాబ్స్ ఎలా తెచ్చుకోవాలా, అండ్ ఇలా క్లీనర్ అండ్ సెక్యూరిటీ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇంకా మంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ జస్ట్ వర్క్ వచ్చిన నార్మల్గా తీసిన వీడియోస్ చూపిద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి, అంతే. అండ్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్, మంచి మంచి కువైట్ గురించి ఫుడ్ వీడియోస్ ప్రతి ఒక్కటి నా ఛానల్లో నేనైతే తీస్తాను అండ్ అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మంచి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.